బైబిల్ సారాంశములో పరిచర్య చేయుట అనేది దైవ సేవకునికి మొదటి మెట్టుగా ఉన్నదనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అడ్డగోలుగా పిచ్చిగా రెడీమేడ్గా ఎప్పుడు తలంపు వస్తే ఎప్పుడు కలొస్తే అప్పుడు సరదా పడి రోడ్డెక్కేయడానికి ఏమీ లేదని, చాలా క్రమములు ఇందులో ఉన్నాయని దేవుని వాక్యమును బట్టి మీరు గ్రహించవలసి ఉన్నది. దేవుని సేవకులు పరిచారకులై ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. సరదాగా ఓ చిన్నప్పటి శ్లోకం చెప్పనా, నేటి బాలలే రేపటి, సరిగ్గా నేటి పరిచారకులే రేపటి సేవకులు. ఇది ఇంత స్థిరంగా, ఇంత ఖచ్చితంగా, ఇంత సహజంగా ఉన్నటువంటి ఒక ఫార్ములా, ఓ పద్ధతి, ఓ క్రమమని నేను వింటున్న వారందరికీ మనవి చేస్తున్నాను.